న్యూస్ చూస్తున్నాం. బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. షకీల్ కుమారుడును తప్పించేందుకు సీఐ ప్రేమ్ సాగర్ సహకరించారని పోలీసులు గుర్తించారు. అయితే గత నెల 23న అర్ధరాత్రి షకీల్ కుమారుడు సాహిల్ మితిమీరిన వేగంతో కార్ డ్రైవర్ చేస్తూ ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేట్లను కొట్టారు. ఈ కేసులో నిందితుడైన సాహిల్ ను కాకుండా షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసీని అరెస్ట్ చేసే విధంగా బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ వ్యవహారం నడిపినట్లు పంజగుట్ట పోలీసులు గుర్తించారు. దీంతో పాటు సాహిల్ దుబాయ్ను పారిపోయేందుకు కూడా ప్రేమ్ కుమార్ సహకరించినట్లు తెలుస్తుంది. న్యూస్ చూస్తాం. బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. షకీల్ కుమారుడు తప్పించేందుకు సీఐ ప్రేమ్ సాగర్ సహకరించాడని పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓగా పనిచేసినటువంటి ప్రేమ్ కుమార్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తనయుడు రహీల్ కొద్ది రోజుల క్రితము మద్యం మత్తులో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసింది. అయితే ఈ కేసులో షకీల్ అహ్మద్ తనయుడిని తప్పించేందుకు ఆ రోజు ప్రయత్నించినటువంటి స్థానిక ఎస్హెచ్ఓను కూడా పోలీసులు ఈ రోజు సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ కేసులో తనయుడిని తప్పించేందుకు ప్రయత్నించినటువంటి షకీల్ అహ్మద్ ను కొన్ని రోజుల క్రితం కూడా ఎఫ్ఐఆర్లో అక్కడ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆనాటి కేసులో అమీర్ కు సహకరించినటువంటి పోలీసుల విచారణలో తేలడం, షకీల్ అహ్మద్ కు సహకరించిన పోలీసుల విచారణలో తేలడంతో ఈ రోజు ప్రేమ్ కుమార్ కూడా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కూడా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రేమ్ కుమార్ ను బోధన్ ఎస్హెచ్ఓగా విధుల నుంచి కూడా తప్పించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా నిజామాబాద్ చెందినటువంటి సిపి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ప్రధాన అనుచరుడైనటువంటి అబ్దుల్ వాయను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం మద్యం మత్తులో ప్రగతి భవన్ వద్ద అక్కడ ఉన్న డివైడర్లను ఢీకొట్టి హంగామా సృష్టించిన విషయం తెలిసింది. ఈ కేసులో కూడా ఇక్కడున్న పోలీసులు మరో పురోగతిని సాధించినట్టుగా తెలుస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్.